అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రెడీనా? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఏ విధంగా అమ్ముడుపోయాడు అనేటువంటిది తెలంగాణ ముఖ్యమంత్రి నోటికుండా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, రైతుల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొనడం జరిగింది. దాని మీద ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక మంది రైతులు స్వచ్ఛందంగా దీని గురించి మాట్లాడుతున్నారు. అనేక రకాలైనటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దమనకాండ మీద రకరకాలైనటువంటి విమర్శలను కూడా ఈరోజు రైతాంగం చేసేటువంటి పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో, ప్రత్యేకించి రాయలసీమ, నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు తెలంగాణతో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమకి, నెల్లూరు ప్రాంతానికి, కొంత ఒంగోలు ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేస్తూ ఆయన ఒక పక్క రైతులు తీవ్రంగా కలత చెంది నష్టపోతున్నాము అని ఆవేదన కలుగుతుంటే వాళ్ళని ఒక హేయమైనటువంటి రీతిలో, అవమానకరమైనటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది ఇది రైతులకి పుండు మీద కారం పూసినట్టుగా వాళ్ళని మరింత బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చంద్రబాబు అనేటువంటి వాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ, చంద్రబాబు నాయుడు ఉసుగొలిపేటువంటి చెంచాలన్నామా, ఊరకొక్కలన్నామా, ఎవడైనా సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో, ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వార్థంతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడికి రైతాంగ ప్రయోజనం, ప్రజల ప్రయోజనాలు పట్టవు. తన స్వార్థ ప్రయోజనాలు తప్ప వేరే ఒకటి గురించి ఆలోచన చేయడు. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే విలన్గా మారిపోయాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతులకు ఏ రోజు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందులో భాగంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయకుండా, రైతులకు న్యాయం చేయకుండా, రైతులకు హాని తలపెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడదాం. మీరు మాట్లాడేటువంటి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడుతున్నారు, రకరకాలుగా దూషిస్తున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు, లిఫ్ట్ ఇరిగేషన్ మీద అంటున్నారు. దాని సాధ్యాసాధ్యాలు మాట్లాడే ముందు మేము మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాం. దానికి మీరు ఎవ్వరూ సమాధానం చెప్పడం వల్ల దాట వేస్తున్నారు. మేము మిమ్మల్ని సూటిగా అడిగేటువంటి సమాధానం, మీరు ఆ కారణాలు ఈ కారణాలన్నీ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. స్ట్రైట్ క్వశ్చన్. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీని వేదికగా చేసుకొని నేను చంద్రబాబు నాయుడు గారితో ఇండోర్ మీటింగ్లో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా ఆపించాను, అడ్డుకున్నాను, చంద్రబాబు నాయుడుని ఒప్పించాను. దాని ద్వారా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. దాన్ని నిలిపివేయడానికి నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా సాధ్యపడింది. మనం అనుకున్నటువంటిది ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వకూడదు అని నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా ఫలించింది అని చెప్పి ఈరోజు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు దాని మీద ఏదైతే ఆయన మాట్లాడాడో దాని మీద అప్పటికే మాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక సందర్భాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిర్వీర్యం చేస్తూ రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ప్రాంతానికి కూడా చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఈ రహస్య ఒప్పందం జరిగిందనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు. మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడా లేదా? మీరు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకొని ఆ ప్రాజెక్టును ఆపివేసినటువంటి మాట వాస్తవమా కాదా? దానికి సమాధానం చెప్పమంటే దాన్ని మినహాయించి ఇప్పుడు జరిగేటువంటి చర్చ దేని మీద? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు ఒప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారంటే దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఈరోజు మీరు నిలిపేశారు. ఎందుకు నిలిపేశారంటే రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలు చెప్తున్నారు. అది కాదు కావాల్సింది.
రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేను మాట్లాడి చంద్రబాబు నాయుడు ఒప్పించాను, ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాను అని. అది అవునా కాదా? నీతో మాట్లాడాడు లేదా? నీతో మాట్లాడిన తర్వాత మీరు ఆపేశారా లేదా? దాని గురించి మాట్లాడంటారా నాయనా అని అంటే దాన్ని పక్కన పెట్టి రకరకాలైనటువంటివన్నీ ఏదేదో మాట్లాడి మసిపూసి మారేడుకాయ చేసేటువంటి పరిస్థితి. మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు దీని మీద సీరియస్గా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలను ఖండిస్తాడు. ఎందుకంటే దీని మీద ఇది జరగలేదని చెప్పి రైతులకు వివరణ ఇస్తాడు అంటే చంద్రబాబు నాయుడు దాని జోలికి పోవడంలే. ఒక విధంగా చూస్తే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ఏముంది దాన్ని ఆపినందువల్ల నష్టం? లేకపోతే ఏముంది? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పే ఉంది, ఆయన చెప్తే నేను ఆపిన దాంట్లో తప్పే ఉంది, దానివల్ల ఎంత వస్తా ఒక 20 టీఎంసీలు లేకపోతుందంటే రైతులను అవహేళనగా ఒక 20 టీఎంసీలు అంటే అది ఏముందిలే, ఒక రేవంత్ రెడ్డి చెప్పిన దానికి 20 టీఎంసీలు నీళ్లు నేను వదిలేలేనా? ఏం వదిలేస్తే తప్ప? నన్ను మీరు అడుగుతారా? రేవంత్ రెడ్డికి నాకు ఉండేటువంటి సంబంధాలు నేను ఒక 20 టీఎంసీలు నీళ్లు ఆంధ్ర ప్రజలకి రైతులు నోరు కొడితే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏంది? దాని గురించి నా ప్రతిష్ట పెరిగింది. తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్రతిష్ట రేవంత్ రెడ్డి దగ్గర పెరిగింది, అది ముఖ్యమా? రైతులకు 20 టీఎంసీలు నీళ్లు ముఖ్యమా? రైతులు నీళ్లు లేకపోతే ఉంది నా ప్రతిష్ట పెరిగింది కదా అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు దీని గురించి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితిలో లేకుండా పోయింది. అందుకనే మీరు ఆ రహస్య ఒప్పందానికి ఆమోద ముద్ర వేశారు కాబట్టి మేము అడిగేదల్లా, అయ్యా నీకు నీ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ముఖ్యమా? ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటికి త్రాగునీటికి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రికి అమ్ముడు పోయి రైతుల పట్టగొట్టావే, ఇది దారుణం కాదా అని అడిగితే దానికి సమాధానం చెప్పలేక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్పాం, మరలా చెప్తున్నాం. ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో చెప్పాడు, ఇది రైతులకు ఇన్సూరెన్స్ లాంటిది అని. ఎందుకు ఆ మాట చెప్పామంటే ఈరోజు మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం ఆరోగ్యానికి సంబంధించి. ఏదైనా బాగలేకుండా వస్తే డబ్బుల కోసం వెతుక్కోం, నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఇన్సూరెన్స్ పాటిస్తాం. వాళ్ళు దాన్ని చూసి మనకు వైద్యానికి సంబంధించినటువంటి అన్నీ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం. అంటే ఒక ధీమా, ఒక భరోసా ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక మనిషికి లభిస్తుందో రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవం, యథార్థం. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీడియా సాక్షి, ఈ జిల్లా ప్రజల సాక్షి, జిల్లా రైతాంగం సాక్షి. సోమశిల రిజర్వాయర్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి పరిమిత సంఖ్యలో సోమశిల కండలేరు జలాశయాల కింద మేము నీళ్లు ఇస్తామని చెప్పి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులో మనం తీర్మానం చేసినప్పుడు మిగతా రైతులు కూడా లెక్క చేయకుండా పంటలు వేసుకుంటారు. ఎందుకంటే రైతు ఆశపడతాడు, ఏమో మనం వేద్దాం వెనకబడిపోతామేమో, రేపు వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చిన తర్వాత ఒకవేళ మరలా రిజర్వాయర్లోకి నీళ్లు వస్తే ఆ రోజు మనం దాని ద్వారా నీళ్లు విడుదల చేసుకుని మన పంటలు పండించుకోవచ్చు అని చెప్పి రైతు ఆశపడతాడు. ఆశపడినటువంటి రైతు కష్టపడి ఏదో ఒక విధంగా పాపం పంటలు సాగు చేస్తే చివరి 3-4 తడులు నీళ్లు లేక ఎండిపోయేటువంటి పరిస్థితి రైతు కష్టం పక్కన పెడితే ఎంత నష్టపోతాడనేటువంటిది మనం గమనిస్తే, అటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీశైలం జలాశయం నుంచి మనం 800 అడుగు నుంచి లిఫ్ట్ చేస్తే రోజుకు ఒక 3 టీఎంసీలు తెచ్చుకోగలిగితే 1-2 రోజులు ఆ నీళ్లు మన ప్రాంతానికి వదిలితే మొత్తం ఉన్నటువంటి లాస్ట్లో చివరిలో ఉన్నటువంటి పంట చేతికి వచ్చేటువంటి సమయంలో పాపం పశువులు వదిలేయకుండా, రైతు ఆవేదన చెందకుండా, రైతు కలత చెందకుండా, ఆ కుటుంబం నష్టపోకుండా ఆ రైతులకి ఆ ధీమా ధైర్యం ఉంటుంది. నేరుగా మనం ఇచ్చేటువంటి ఆ నీళ్ల ద్వారా చివరి 2-3 తడులతో దాదాపు 2-3 లక్షల ఎకరాలు చివరి ఆయకట్టులో ఉన్నటువంటి వాటి 2-3 తడులకి దాని ద్వారా రైతు ఉపశమనం పొందుతాడు. రైతు ఈరోజు దానికి సంబంధించి ఏదైనా లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని పక్కన పెట్టి ఒక సంజీవిని లాంటిది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తుంటే దాని అవసరాన్ని గుర్తిస్తే దాని మీద ఏదేదో మాట్లాడతా పెద్ద పండితుల్లాగా, వీళ్ళే పెద్ద ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లాగా మీరు మాట్లాడేటువంటి ఏంటి, మేము చెప్పేది ఏంటి? అయ్యా ఒక పథకం ప్రారంభించాం, దాన్ని చంద్రబాబు నాయుడు ఆపేశాడు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నేను ఆపించానని. దాని మీద సమాధానం చెప్పమంటే దాని మీద సమాధానం చెప్పలేకుండా మేము అడుగుతున్నాం. దాదాపుగా పోతిరెడ్డిపాడు నుంచి ఈరోజు మనకి కేటాయించినటువంటి 101 టీఎంసీలో 2-3 సంవత్సరాలు 20 ఏళ్లలో ఎక్కేసుకుంటే, గత 20 ఏళ్లుగా లెక్కేసుకుంటే కేవలం 3-4 సార్లు తప్ప ఎప్పుడన్నా మనం నీటిని పూర్తిగా వినియోగించుకోగలిగామా?
వరదలు రావడం, ఆ రోజు మనం వినియోగించుకునే దానికి సమయం లేకపోవడం, ఆ సమయం పూర్తి లోపల సముద్ర పాలు కావడం తప్ప ఎక్కడ రైతాంగానికి సంబంధించి వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు. 20 ఏళ్లలో 3-4 సార్లు ఉపయోగించుకున్నాం. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఉన్నటువంటి జలాలు, మనకి కేటాయించినటువంటి జలాలను కూడా మనం వాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే అటువంటి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు వాడేటువంటి భాష రైతులు మీ ముఖాన ఉమ్మేస్తారనేటువంటిది కూడా లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అందుకే చెప్పాం, దాదాపుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రోజుకి 8 టీఎంసీలు నీరు తోడుకుని వెళ్ళిపోతుంది. 800 అడుగుల లోతు నుంచి మనం ఈరోజు 3 టీఎంసీలు ప్లాన్ చేశాం. 800 అడుగుల నీటి మట్టం కన్నా ఇంకా కింద దిగువ స్థాయి నుంచే 777 అడుగుల స్థాయి నుంచే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా ఉన్నాడు 2015లో. జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోరు బాదుకున్నాడు, కర్నూలు జలదీక్ష చేశాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మన నీళ్లను అడ్డం కొట్టి తెలంగాణ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పింది, తెలంగాణ వాళ్ళు కూడా మనకు సోదరులు లాంటి వాళ్ళే, వాళ్ళ ప్రయోజనాలను మనం విస్మరించబడలే, వాటికి అడ్డుకట్ట వేయబడలే, వాళ్ళతో పాటు మనము ఆ నీటిని వాడుకుందాం, మన ఆంధ్ర రాష్ట్ర రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేద్దామంటే వాటిని ఏమాత్రం ఆలోచన చేయకుండా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి కల్వకుర్తి నీటికి సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ సామర్థ్యాన్ని 25 టీఎంసీలు ఉంటే దాన్ని 50 టీఎంసీలకు పెంచారు. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచుతూ ఉంటే చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండా గమ్ముగైపోయాడు. ఈరోజు శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే మొత్తం నీళ్లు తోడేటువంటి పని మొదలుపెట్టారు. ఒక అడుగు ముందుకేసి 777 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మొదలుపెట్టారు. 825 అడుగుల నుంచి ఈరోజు ఎస్ఎల్బీసీ ద్వారా దాదాపుగా 40 టీఎంసీలు నీరు తీసుకెళ్లేటువంటి పనులు చేశారు. ఈరోజు శ్రీశైలం రాకముందే, జలాశయం రాకముందే మార్గ మధ్యంలోనే కృష్ణా జలాలకు సంబంధించి జూరాల, నెట్టెంపాడు, కోయల్ సాగర్, భీమా లిఫ్ట్ ద్వారా 1 టీఎంసీని ఈరోజు తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా 777 అడుగుల నీటి మట్టం నుంచే వాళ్ళ జల విద్యుత్తుకు సంబంధించినటువంటి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీరు తరలించి దాని ద్వారా ఈరోజు నీళ్లు తీసుకెళ్లిపోతున్నారు. దాదాపుగా 8 టీఎంసీలు ప్రతిరోజు నీరు వాడుకుంటున్నా మనం చూస్తూ గమ్ముకుండా తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దీనికి కారణం ఏంది? ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి. ఎందుకు జరిగాయి? చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా బుక్ అయ్యాడు కాబట్టి తెలంగాణ హైదరాబాద్ వదిలిపెట్టి పరాయణం చిత్తగించి నేను బస్సులో పనిచేశా, రైల్లో పనిచేశా, చెట్టు కింద పనిచేశా, పుట్ట కింద పనిచేశా, అక్కడ పనిచేశా, ఇక్కడ పనిచేశాను నువ్వు చెప్పడానికి కారణం అక్కడ నువ్వు దొంగలాగా దొరికిపోయావు కాబట్టి ఓటు కోట్ల విషయంలో విధి లేక గత్యంతరం లేక నేను ఎక్కడ బొక్కలో పడేస్తారని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు విస్మరించి వాళ్ళు ఇష్ట ప్రకారం కట్టుకుంటున్నా నోరు తెరిస్తే నా మీద ఈ కేసు మోపుతారు, ఈ కేసులో నేను ఇబ్బందులు పడతానని చెప్పి ఓటు కోట్ల విషయంలో నువ్వు ఆ నుంచి పలాయనం చిత్తగించి పారిపోయి రావడం వల్ల ఈరోజు వాళ్ళు ఇష్ట ప్రకారంగా వ్యవహరించి మమ్మల్ని అడిగేవాడు ఎవరులే అని చెప్పి లెక్క లేకుండా చేస్తే కనీసం వాటిని అద్దుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఒకప్పుడు ఎట్లుండింది? ఎడమ కాలువ ఆపరేషన్స్ కానీ, అదేవిధంగా ఉన్నటువంటి జనరేషన్ ప్లాంట్ కానీ, లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ కానీ, దాంతోపాటు రైట్ బ్యాంక్ ఆపరేషన్స్ కూడా మనకు సంబంధించినటువంటి మనం తెచ్చుకోవాల్సినటువంటి నీరు కూడా శ్రీశైలం మామూలు తెలంగాణ పక్క ఉంటే శ్రీశైలం జలాశయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు మన రైతులకు అన్యాయం జరగకుండా కనీసం మనం కాపాడుకోగలిగాం. కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకనే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర రైతులకు ద్రోహం చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరించండి, అనేక అనాథరైజ్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని నిర్మించింది, దానికి సంబంధించి పనులు కూడా కొన్ని పూర్తి చేసే కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద పోరాటం వదిలిపెట్టలేదు. అనేక సందర్భాల్లో అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో నేను వీటిని అడ్డుకోలేదు మిమ్మల్ని అన్నాడో వచ్చిన తర్వాత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసాం, వదిలిపెట్టలేదు. అప్పటికే ఒకవేళ వాళ్ళు కొంత పురోగతి సాధించి కొన్ని పనులు పూర్తయినా కనీసం ఉన్నటువంటి వాటి గురించి కూడా వెళ్ళాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాం, అయినా పనులు ఆపలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ మరలా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం, వాళ్ళకు 920 కోట్లు జరిమానా కూడా విధించడం జరిగింది. అయినా సరే వాళ్ళ విధానంలో వాళ్ళు పనులు చేస్తే ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల కన్నా కింద 885 అడుగులు ఉండేటువంటిది 800 అడుగుల కన్నా కింద దిగువ స్థాయిలోనే 8 టీఎంసీలు నీరు తీసుకెళ్తే ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు మనకి 44,000 విస్తరిస్తే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి మనం తీసుకొచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆ కాలువ ఈరోజు దానికి సంబంధించి 841 అడుగుల లెవెల్లో అది ఉంది.
మనకి పూర్తి సామర్థ్యంలో గ్రావిటీతో నీళ్లు రావాలి 44,000 క్యూసెక్లు అంటే దాదాపుగా 880 అడుగులు నీటి మట్టానికి చేరితే తప్ప మనం నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనకి 841 పైన వస్తే 1000 క్యూసెక్లు 2000 క్యూసెక్లు రావాల్సిందే, లేదా వరద వచ్చినప్పుడు ఆ 2-3 రోజుల ప్రవాహమే తప్ప మనకున్నటువంటి మనం కేటాయించినటువంటి నీటిని కూడా వినియోగించలేకపోతుంటే దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి దాదాపు 800 అడుగుల స్థాయి నుంచే మనం ఒక 3 టీఎంసీలు తీసుకుంటే వాళ్ళు 8 టీఎంసీలు వాడుకుంటున్నారు కదా, మనం ఒక 3 టీఎంసీలు తీసుకుంటే మన రైతాంగాన్ని కూడా మనం మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాము అని చెప్తే దాని మీద చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తించాడు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పిస్తాడు, తెలంగాణ ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళ చేత కేసులు వేయించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు, దీని ద్వారా పంటలు పండాయి అనుకోండి. ఇప్పుడు రేపు మన నెల్లూరు జిల్లాలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు సరిపోకపోతే మనకు ఆ రోజు కృష్ణా జలాలు సమర్థంగా సోమశిల జలాశయానికి తెచ్చుకోలేకపోతే వేసుకున్నటువంటి పంట ఎండిపోతే వెంటనే రాయలసీమ లిఫ్టిఫికేషన్ ద్వారా అంటారు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని ఈరోజు మనం టైలెండ్లో ఉన్నటువంటి వాటిని కూడా పండించుకోగలుగుతున్నాం, ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ ఆయకట్టు కూడా నీళ్లు ఇప్పించుకోగలిగాం. దాని ద్వారా మన కుటుంబాలు ఈరోజు ధైర్యంగా మాకు నీళ్లు లేవేమో, పంటలు ఎండిపోతాయేమో, నీళ్లు చాలవేమో అనేటువంటి పాపం రైతుల మధ్య గొడవలు తగువులు తన్నులాటలు లేకుండా పోతాయని చెప్పి శాశ్వతంగా అనుకుంటారు. కాబట్టి రాయలసీమ నెల్లూరు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది, అది ఉండకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల్లో నానకూడదు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశారని తలవకూడదు. నా అలాగనే చంద్రబాబు లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండాలని నువ్వు భావిస్తావు, నీకెట్టా హృదయం లేదు, రైతులకు సంబంధించి పనులు చేయాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి నువ్వు కనీసం నోరు కూడా మెదపకుండా ఈరోజు నేను అడుగుతున్నాం, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ మీద 3 సార్లు అవకాశం వచ్చింది. 2024 నవంబర్లో వచ్చింది, 2025 జనవరిలో వచ్చింది, ఫిబ్రవరిలో అవకాశం వచ్చింది. ఈరోజు చెప్తున్నాడు ఒకడికి వచ్చి ఇక్కడ మీకు అసలు పర్యావరణ అనుమతులు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్కి 3 సార్లు అవకాశం వస్తే 3 సార్లు నువ్వు మౌనవ్రతం దాల్చి ఆ రోజు రేవంత్ రెడ్డికి మాట ఇస్తూ అక్కడ సరేలే నువ్వు చెప్పినట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో ఒక విధంగా అటకెక్కిస్తానని దాని ప్రకారం ఒక పథకం ప్రకారం నువ్వు మాట్లాడకుండా దానికి అనుమతులు వచ్చాయంటే ఎట్లా వస్తాయి? నీలాంటి రోడ్డు కూర్చుంటే 2 నాలుకల ధోరణి 2 కాళ్ళ సిద్ధాంతం ఉండేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రాష్ట్రానికి ఎట్లా న్యాయం జరుగుతుంది? రాష్ట్ర ప్రజల పక్షాన్ని ఎవరు సమర్థవంతంగా వాదనలు వినిపిస్తారు? నువ్వు నీరు గారిపోయావు. రేవంత్ రెడ్డి నేను కూర్చొని ఏం మాట్లాడాడో ఏమి నీరుగుతుందో ఆయన చెప్తున్నాడు, రహస్యంగా మాట్లాడామని. రహస్య ఒప్పందం ఏందో ఓటు కోట్రులాగా ఏం మాట్లాడుకున్నారో మీ ఇద్దరికి ఆ లావాదేవీలు ఉన్నాయి కదా గతంలోనే, మీరు ఏం మాట్లాడుకున్నారేమో తెలియదు, నువ్వు ఎందుకు నీరు గారిపోయావో తెలియదు, నీకు ప్రయోజనం ఏందో తెలియదు, నీకు వచ్చేటువంటి లబ్ధి ఏందో తెలియదు, నువ్వు ఏ లబ్ధి ఆశించి రైతులకు సంబంధించినటువంటి ప్రయోజనాలు తాకట్టు పెట్టావు దాని గురించి నువ్వు మాట్లాడలేకపోతున్నావు, రకరకాలైనటువంటి డైవర్షన్ మాట్లాడుతున్నావు. అందుకనే ఏ రోజు కూడా రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ నుంచి వచ్చాడు. రాయలసీమ గురించి ఆలోచన చేసినటువంటి వాళ్ళేడు, నెల్లూరు గురించి ఆలోచన చేసినటువంటి వాళ్ళేడు, రాయలసీమలో ఆ ప్రాంతాన్ని గురించి ఆలోచన చేసినటువంటి వాడు, ఈ సీమ కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మెట్ట ప్రాంతాల గురించి కానీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి అయితే, ఆ తర్వాత దాని మీద రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో పరిమితం కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా రాయలసీమ లిఫ్టే వృధా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇదేం మాట్లాడుతున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివిపోయేటువంటి దద్దమ్మలో ఈరోజు దాని మీద ఉన్నటువంటి లోతుపాటు ఏమన్నా మీరు చూసారా? దాని ఏమన్నా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాల గురించి తెలపగలుగుతున్నారంటే ఏమి మాట్లాడటంలే. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లాభం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డుకున్నాడు. దాని గురించి మాట్లాడాలి. మీకు ఉండదంతే ఏంది? ఎప్పుడైనా మీరు ప్రాజెక్టులు నింపే పని మీకు లేదు, మీకు చేత కాదు, మీరు అవినీతి పనులు చేయడం, అంచనాలు పెంచడం, నామినేషన్ పద్ధతులు వేయడం, ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి నిధులు దోసుకోవడం తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? మేము అడుగుతున్నాం. ఈరోజు ఒక్కొక్కడు నిన్న పోయారు, మొన్న మేము సోమశిలకు వెళ్తామన్నాం, మమ్మల్ని అడ్డుకున్నారు, నెల్లూరులో అడ్డుకున్నారు, మీడియా కూడా చూసింది. మేమేమి దోపిడీకి పోలే, దొంగతనాల వల్ల. నిన్న కండలేరుకు పోతామంటే మమ్మల్ని దాదాపుగా 4.5 గంటల సేపు కండలేరు జలాశయం దగ్గర కూర్చోబెట్టారు. నేను వెళ్ళి ఒక్కొక్కడు ఏం మాట్లాడుతున్నాడు, మేము చూడండి మేము కట్టినటువంటి ప్రాజెక్టులు మేము చేసినటువంటి. మీకు మాట్లాడడానికి బుద్ధి ఉందా? మీరు మనుషులేనా? మీరు మాట్లాడేది అది నోరేనా? మీరందరూ మంత్రులుగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమశిల కెపాసిటీ ఎంత, సోమశిల ఎంత నిలువ ఉంచారు మీరు? 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇందాక లెక్కల్ని ఏ రోజైనా 40 టీఎంసీల మించి మీరు నిలువ నించారా? చేతనైందా? మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? చేసేటువంటి స్థాయి ఉందా? అక్కడ పాపం కడప జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలని ఖాళీ చేయించి వాళ్ళని ఒప్పించి
78 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి సోమశిలలో 72 టీఎంసీలు నీరు నిలువ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి. దాని గురించి మీరు ఆలోచన చేయాలి. ఒరే మనం చేతకాని దద్దమ్మలాగా మిగిలిపోయామే, రాజశేఖర రెడ్డి గారు మొగోడులాగా బ్రహ్మాండంగా రైతుల పాలన నిలబడ్డాడే, దాని ద్వారా కండలేరు తీసుకొచ్చి 60 టీఎంసీల పైన నీరు నిలువ ఉంచాడే, ఈ 2 జలాశయాల్లోనే దాదాపుగా 130 టీఎంసీల నీరు, మీరు 2 జలాశయాలు తెలిసి కూడా 60 టీఎంసీలు 70 టీఎంసీలు నీళ్లు పెట్టలేకపోతే 130 టీఎంసీలు నీళ్లు పెట్టాడే. ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా రైతులకు అండగా నిలవాలంటే, ఇది కదా మామూలుగా రైతులకి ఇరిగేషన్ పనుల్లో చూస్ చేయాలంటే. దాని గురించి మాట్లాడాక అది చేతగాక అంతా వాళ్ళ గురించి మాట్లాడి ఏళ్ళ గురించి మాట్లాడి మేము అడుగుతున్నాం. మీ దగ్గర ఉండేటువంటి లెక్కలు ఉంది, మా దగ్గర లెక్కలు ఉన్నాయి. ఈరోజు మీరు వచ్చిన తర్వాత మేము ఉన్నప్పుడు ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్, దాని గురించి కనీసం తట్టడం మట్టేసరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 35% పనులు పూర్తి. మీరు ఏదైనా చేశారా చెప్పండి, మాట్లాడదాం. సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ 900 కోట్లు, మా హయాంలో దాదాపుగా 120 కోట్ల పని జరిగింది. తట్టడి మట్టేశారా? సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్కి ఈరోజు 12,000 క్యూసెక్ నీళ్లు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, అయ్యా సోమశిల నుంచి సముద్రానికి వదులుతున్నాం, నీళ్లు కండలేరుకి తీసుకెళ్ళలేకపోతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మాకు నీళ్లు నిల్వ ఉంచాల్సిందే, మీరు కండలేరుకి తీసుకుపోతే కుదరదంటున్నారు. 2 ప్రాంతాల మధ్య గొడవలు వస్తున్నాయి, 2 శాసనసభ్యులు తన్నుకుంటున్నారు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ అంటే దాని ఏముంది, 12,000 24,000 చేయమని 24,000 క్యూసెక్లను ఆ రోజు పెంచి ఆర్డర్ ఇస్తే మా ప్రభుత్వంలో పనులు మొదలు పెడితే దాదాపుగా దానికి సంబంధించినటువంటి 120 కోట్ల పనులు చేస్తే మీరు వచ్చిన తర్వాత తట్టడి మట్టేసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు చూసాం, చంద్రబాబు వచ్చాడు, మైక్ బాగలేదని చెప్పండి, మీరు అట్టా అనుకుంటున్నారేమో, మీరు నేను అట్టా ఇట్టేటాను ముఖ్యమంత్రి కాదు, నేను 94 మంది ముఖ్యమంత్రిని చూస్తాను మీరంటే మేము కూడా బిత్తరపోయాం. అమ్మ కూడా తట్టుకోగలదా ఈ రాష్ట్రం, ఇంతలో స్పీడ్లో ఉండడం ముసలోడైనా కూడా ఇతను నేను భయపడిపోయాం. ఆ రోజు ఆ విధంగా మాట్లాడాడు. ఈ సీజన్ అయిపోయే లోపల అంత తేల్చేస్తాను, నేను నా సత్తాన్ని చూపించి పూర్తి చేస్తాను. ఇప్పుడు అసలు ఏం దాని గురించి పట్టించుకోలేదు, అతిగెత్తి లేదు. ఆ రోజు అసలు అబ్బా ఈ స్పీడ్కి సమస్యలు ఏమైపోద్దబ్బా అని అనుకున్నాం. అసలు ఒకనాటి స్పీడ్ కాదు. ఆ రోజు మైక్ తీసుకొని మీరు ఏమన్నా మామూలుగా నన్ను ముసలివాడి కింద లెక్కేసుకుంటున్నారేమో, నేను ముసలివాడి కాదు 30 సంవత్సరాల నాడు ఉన్నటువంటి కుర్రోడిని అని చెప్పు. ఎట్టపోయింది నీ పలుకు, ఏమైపోయింది? వయసు వచ్చినా కూడా నువ్వు పాపం ఆ రోజు మాట్లాడినటువంటి మాటల స్పీడ్ చూస్తే అబ్బా ఇంక ఇబ్బంది లేదు రైతులకు అనుకున్నావే. ఏమైంది? ఒక్క పని అసోంతర వ్యాపారానికి సంబంధించి మమ్మల్ని గురించి మాట్లాడి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మీరు ఏం చేశారంటే చెప్పలేనటువంటి పరిస్థితి. మీరు చేసిందండి ఆ జీకేఎన్ కెనాల్ మాత్రం కొంచెం కలిపెట్టి ఒక 60 కోట్ల రూపాయలు పనులు చేశారు, గొట్టిపాడు కొండపనేటి కెనాల్. అంతకుమించి మీరు నెల్లూరు జిల్లాలో చేసినటువంటి పనులు ఏదన్నా ఉన్నాయా? ఒక్కటి కూడా చేసినటువంటి సందర్భం లేదు. అందుకని మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఉన్నాయంటే ఈరోజు నిప్పులవాగు నుంచి మనకి నీళ్లు వస్తున్నాయి. దాదాపుగా ఎంత వస్తున్నాయి? 10,000 క్యూసెక్కులు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 30,000 క్యూసెక్కులకి పెంచితే ఈరోజు మొన్న వచ్చినటువంటి వరదల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20,000 క్యూసెక్కులు తెచ్చుకోగలిగాం మనం సోమశిల ప్రాజెక్టుకి. కాబట్టి ఇవన్నీ శాశ్వత ప్రయోజనాలు. ఈరోజు సంగం నెల్లూరు బ్యారేజ్లు మీరు అంటారే మేము అది ఇదేనండి, ఎందుకు చేతకలేదు? ఎందుకు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఫౌండేషన్ వేస్తే మీరు మధ్యలో 2014 నుంచి 19 దాకా ఉంటే మీరు చేయలేకపోతే కోవిడ్ కష్టకాలం వచ్చినా సరే దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో సంగం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేసి ఆ రెంటిని కూడా ఈరోజు జిల్లా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు అంకితం చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏదైనా సరే ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు చెప్తున్నాడు దానికి దిష్టి తీయాలి, మీరు పోతేనే దానికి దిష్టి దరిద్రం. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కాలు పెట్టినా అధికారం గద్దెనెక్కినా రైతులకు అరిష్టం కదా, ఈ రాష్ట్రానికి దరిద్రం కదా. మీకన్నా దరిద్రం మీకన్నా అరిష్టం ఎప్పుడు వస్తుంది? సరే ఆయనతో పాటు ఈ జిల్లాలో ఒక అష్టదరిద్రుడు తోడేయాడు, నిష్టశనేశ్వరుడు చేరి నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు తోడుగా ఈ జిల్లాకి ఇంకొక దరిద్రం, అదనపు దరిద్రం. కాబట్టి మీరు ఏమి చేశారనేటువంటిది లేకుండా ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. నిన్న అక్కడికి పోయారు, మేము పోతానంటే ఏం చెప్పారు మీరు? 10 మంది కన్నా ఎక్కువ పోవడానికి లేదన్నారు. నేనేం చేశారు? 100 మందిని, సరే పాపం వాళ్ళందరికీ ఇన్నోవా కారులు పంపించారు. మీకు సిగ్గైనా ఉండాలి మీ బతుకులకి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇన్నోవా కారులు పంపిస్తే డ్రైవర్తో పాటు ఇంకొకటా? ఇవన్నీ సిగ్గుందా? ఏం మనుషులు మీరు? ఏమి జన్మ మీది? ఎందుకు మీ బ్రతుకు? అంటే రైతులు మీ మొహం చూడడానికి ఇష్టపడటంలే, మీ కార్యకర్తలు రావడానికి ఇష్టపడటం. వాళ్ళు కూడా రైతులు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళే రావడానికి ఇష్టపడటంలే. మీ గతి ఏంది? జుట్టుపోలు గడ్డ ఒకటి తీసుకుపోయి వాడా చార్ట్ పెట్టి చెప్పేది, లెక్కలు చెప్పేదే. అంతకన్నా లేదా? నాకు చెప్తే నేను పంపిస్తా కదా, కొంచెం తెలిసినోడిని తెలియగలవాడిని.
అయ్యా మాకు తెలీదు అంటే ఆయన తీసుకొచ్చి చూసి రాయలేనోడు, చూసి రాయలేక పోయలేనోడు ఇంటర్మీడియట్ కాగితం ఇస్తే అది చూసి రాయలేక పోయలేనటువంటి వాడు చాప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. దాన్ని వీళ్ళందరూ కలిసి వినడం మీకైనా ఉండాలా? ఇదేంద్ర నాయన మనం ఇంత స్థాయికి దిగజారిపోయామే, ఇదేందబ్బా ఈ దరిద్రం అని చెప్పాను. అందుకని ఆ శ్రీనివాస మహల్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి దాని ద్వారా మీరు వాళ్ళు బ్లాక్ టికెట్లు అమ్మేవాడికి నీటి గురించి రాకపోకల గురించి ఏం తెలుస్తుంది మీకు? అంతకన్నా గతి లేదా? లేదు నాకు చెప్తే నేను పంపించిన ఎవరినో ఒకరిని ఏదో చెప్తున్నాడు అదట్టా ఇదిట్టా అని చెప్పి యాడు నువ్వు అప్పుడు సంవత్సరాలకు 30 టీమ్స్ 40 టీమ్స్ నువ్వేడో అక్కడ అలీపురం పక్కన పెట్టుకొని నకిలీ ఎరువులు అమ్ముకుంటుంటివి. పాపం పిరకాయలు ఆడుకోవడానికి వస్తే మంత్రిగా క్రికెట్ కిట్లు అమ్ముకుంటుంటివి. నీ బ్రతు కట్టాడిది అయితే ఈ రోజు వచ్చి నేను అట్టా నేను ఇట్టా అని చెప్పి రెక్కలు ఎగరేస్తుంది. నేను ఈరోజు ఒక మాట చెప్తున్నా, పోలీసులు మమ్మల్ని పంపించలే, మిమ్మల్ని పంపించారు 100 మందిని. మాకేం చెప్పారు? అయ్యా అక్కడికి పోతే తుఫాను సైక్లోను వార్నింగ్ ఉందన్నారు. మీరు పాపం అటువంటి పంపిస్తారు ఆడికి. ఒకవేళ మంచి వర్షం వచ్చో లేకపోతే మంచి గాలి తోలితే నేరుగా పోతే ఎగిరితే కండలే రిజర్వాయర్ నడి మధ్య పడి ఉండేవాడు. తలా కాళ్ళు గిల్లేస్తే 6 కేజీ ఉండేది కాదు. అక్కడుండే చేపలు ఏం చేసాయి? చికెన్ పెడతాలని చెప్పి తిని పారేసి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మీరు తీసుకెళ్లి పోలీసులు అక్కడ వదిలిపెట్టి అతను పోయి మామూలుగా ఇరిగేషన్లో రిజర్వాయర్లో పడితే అవి చికెన్ పెడతాలని చెప్పి ఒక ఎమ్మెల్యే చేపలు తినేస్తే అంతకన్నా అపప్రద ఈ జిల్లాకి ఏముంటుంది? నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా, జిల్లా పోలీసులను అడుగుతున్నా, ఏ విధంగా మీరు పంపించారు నాకు సమాధానం చెప్పాలి. మీకు ఒకవేళ అతను ఎవడైనా సరే ఎమ్మెల్యే చేపలు తినేస్తే ఒకవేళ శివాలయం భూములు ఏమేసి ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు సంతలు పెట్టి డబ్బులు వసూలు చేయొచ్చు. అదేవిధంగా గ్రావెల్ ఇసుక బూడిద అమ్ముకోవచ్చు, క్రికెట్ కిట్లు అమ్మొచ్చు, నకిలీ ఎరువులు ఏముండొచ్చు, అదేవిధంగా అడ్డమైనటువంటి గడ్డిది ఉండొచ్చు, లేఅవుట్ లోడ్ దగ్గర డబ్బులు తీసుకొని ఉండొచ్చు, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు, సిఎస్ఆర్ నిధులకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు, వాటన్నిటితో పాటు బాంకర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు. నేను చెప్పేది ఎన్ని చేసి ఉండొచ్చు, ఇరిగేషన్ దగ్గర దొంగ బిల్లులు చేసుకునొచ్చు, లస్కర్ డబ్బులు తినేసి ఉండొచ్చు. అయినా మీరు అటువంటి వాడులని వదిలేస్తారా? ఎమ్మెల్యే కదా, ఆ మాత్రం గౌరవం ఉండబడలే. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఎస్పీ గారికి చెప్తున్నా, ఇది ఒక వ్యక్తిని గురించి ఆలోచించబాకండి. ఒకవేళ జరగరాంది జరిగి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా సైక్లోన్ వార్నింగ్ ప్రకారమే గాలి తోలుంటే, గాలిపటం ఎగిరినట్టుగా ఎగిరి లోపల పడిపోయి ఉంటే ఈ జిల్లాలో ఏ విధంగా ఎటువంటి సంకేతం ఈ జిల్లా రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఈ దేశానికి ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే చేపలు తినేసేయండి. ఇంతకన్నా దౌర్భాగ్యం. అందులో మీకు అలవాటు ఉంది, ఇక్కడ చికెన్ వ్యర్థాలు వేస్తారు, తలా కాళ్ళు గిల్లేస్తే ఒక 1/2 కేజీ కూడా చేయడు. మరి ఈ చికెన్ వ్యర్థాలని చెప్పి తిని పారేస్తే ఏంటి అసలు ఏమైపోయింది? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఒకవేళ అతను అధికమానుడే కావచ్చు, ఎమ్మెల్యేనే పిల్లకాయల బుక్కులు తీసిపోయి బెల్లం సరగాలు తిన్నంత మాత్రానే మీరు దాన్ని ఏ విధంగా అనుకుంటారు? అలవాట్లే, మనం ఏం చేయలేము. ఎందుకంటే చాలామంది చెప్పాడు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే అల్లీపురం దగ్గర అంతకుముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పోతే పాపం ఈ పిల్లవాడు తీసుకెళ్లి అక్కడ మామూలుగా పగలు కొట్టి దాంట్లో ఉన్నటువంటి కాపర్ వైండింగ్ తీసి దాన్ని అచ్చుబెల్లానికి వేసేవాడు అనేటువంటిది ప్రతీతి. ఈరోజు తిరుగుతున్నాడు, అక్కడ మీరు మోటార్లు చూపిస్తున్నారు, అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైర్లు ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నాడు. ఒకవేళ ఇదే పందాగా కొనసాగిస్తే రేపు మీకు జరిగేటువంటి నష్టానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండని చెప్పి నేను ఆ 2 డిపార్ట్మెంట్లు కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ మధ్య ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తిరుగుతున్నాడు. మోటార్లు ఎక్కడ ఉన్నాయంటున్నాడు, లైన్లు అంటున్నాడు. ఈ మధ్య కూడా వెంకరపాలెం దగ్గర పోయి లైన్లన్నీ పరిశీలించి వచ్చాడు. కాబట్టి మీరు ఆ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీకు జరిగేటువంటి నష్టం రేపు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఈ జిల్లాకు జరిగేటువంటి నష్టం, రైతులు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఒక్కసారి మీరు గ్రహించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. అందుకనే మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను తెలీదు, కొత్త కాలువ దగ్గర కింగ్ లాగా బతికినాడు అట్లా అని చెప్పి పోతాడు. అక్కడ కూడా కొత్త కాలువ సెంటర్లకు పోయినట్టుగా రిజర్వాయర్ దగ్గరికి, కొత్త కాలువ రిజర్వాయర్కి తేడా తెలియకుండా పోతుంది. నీళ్ళే కదా అనుకుంటున్నాడు, కాదు, తేడా ఉంది. రిజర్వాయర్లో తేడా ఉంది, కొత్త కాలువ దగ్గర తేడా ఉండదు. కాబట్టి నేను కొత్త కాలువ కింగ్ని కదా అని చెప్పి ఎగరేసుకుంటా అందరం తీసుకొని అడగపోతే వీళ్ళందరూ ఎగబెట్టి చూశారు. ఆ గూడూరు ఎమ్మెల్యే మాట్లాడాడు, మాకేంది ఇది పండగ పూట కూడా, పండగ పూట ఏం చేస్తాం సునీల్? శనిగాడు ఇంటికి రాకూడదు అనుకుంటాం, శనిగాడు మీ వెంటనే జరుగుతూ ఉంటే మీకు పండగ ఏంది? మీరు లాజిక్ మిస్ అయ్యి మీరు మా మీద బాధపడతారేంటి? మాకేం పండగ లేదా? మేము పండగ చేసుకునేదానికి లేదా? కనీసం పండగ కూడా చేసుకోలేకపోతున్నాం అంటే శనిగాడు 6 ఇంటి అడుగు పెట్టడం కాదు, శనిగాడు నిష్ట తిరుగుతున్నాం, మీ వెంటనే పాదం పోతున్నాడు, మీతో తిరుగుతున్నాడు. తప్పదు మీకు. మీరు అట్టప్పుడు మీరు దూరంగా ఉండాలో వాడిని దూరం చేసుకోవాలనేటువంటి తప్ప శనేశ్వరుడు మీ దగ్గర చేరితే, చెంతం చేరితే ఇంటికి వస్తేనే అరిష్టం అనుకుంటే మీ వెంటనే తిరుగుతూ ఉంటే దానికి సంబంధించి మీరు బాధపడి మా మీద బాధపడేమి లాభం కాదు కదా. మీరు మా మీద బాధపడలేదు కదా.
కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఏంటంటే పాపం రామారావు బోళాబాయి మనిషి లక్ష్మీపార్వతి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళు బిసికి కాళ్ళ మీద పడి మీరు టికెట్ ఇస్తానంటే తప్ప నేను లేను అని అంటే పాపం వాళ్ళు ఏదో కరుణించి నేను టికెట్ ఇస్తానంటే అంతకన్నా గతిమాలలో లేడని చెప్పి అటువంటి ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఏదో మన గాల్లో గెలిచాడు అటువంటి వాడికి టికెట్ అంతకన్నా మీకు గతి మోక్షం లేకపోయా మీ పార్టీకి అంతకన్నా మాట్లాడేవాళ్ళు లేకపోయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ల మీద మీరే చెప్పండి ఇంటర్మీడియట్ చూసి రాయలేక ఫెయిల్ అయినటువంటి వాడా చార్జ్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అంత పరిస్థితికి మీరు దిగజారిపోయారా? ఎవడన్నా ఒక ఇరిగేషన్ చదువుకున్నటువంటి వాడిని ఎక్స్పర్ట్ని రిటైర్డ్ అయినటువంటి వాడిని తీసుకొచ్చి పెట్టుకోకుండా మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడతా ఈరోజు మన పేద రవిచంద్ర గారు చెప్పాడు ఏమని, అయ్యా మీరు మాట్లాడేటువంటి మాట అభ్యంతరకరం అని. ఇప్పుడు న్యాటికెట్ గారు మాట్లాడేటువంటి మాటలు మీకు అభ్యంతరకరంగా లేవా? అందుకనే మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం. కుక్క కరస్తా ఉంది కదా అంటే దాన్ని చెప్పు దెబ్బే, వేరే మార్గం ఏముండదు. మీ సర్టిఫికేట్లు ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి అవసరం లే. మిమ్మల్ని పక్కన పెట్టుకుని మమ్మల్ని అందరినీ మాట్లాడుతూ ఉంటే ఏమో మీరు గమ్ముగా సగిచ్చినట్టుగా ఉంది, లేకపోతే ఏమో మామూలుగా అది ఇది అని చెప్పేది సంస్కారం లాగా. నువ్వు గాంధీ మహాత్ముడు కావచ్చు, గాంధీ సిద్ధాంతాన్ని నువ్వు గాంధీ మార్గంలో నడవచ్చు, కానీ నేను గాంధీ మార్గంలో నడిచేటువంటి వాడు కాదు. ఎవడన్నా ఏదైనా చెప్తే దానికి ధీటుగా సమాధానం చెప్పేటువంటి వాళ్ళం. కాబట్టి మీకు ఇప్పటికైనా నేను చెప్పేది, ఎవడన్నా సభ్యత సంస్కారం ఉండేటువంటి వాడిని తీసుకెళ్ళండి. సంస్కార హీరుణ్ణి కొత్త కాలం క్యాబినెట్ని ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు గలీజు పనులు చేసి దాని ద్వారా వాళ్ళని మాట్లాడించడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి విధానం కాదు. మేము పోలీసులను కూడా అడిగేది, మేము వెళ్తే మీకు వచ్చినటువంటి నష్టమేంటి, మీరు ఎందుకు మమ్మల్ని అనుమతించలేదు? ఎందుకంటే మేము వెళితే ఆ ప్రాజెక్టులు చూపిస్తాం, రైతులకు రేపు ఈ ప్రాజెక్టులకు గెతేందని చెప్తాం, వాళ్ళు వివరిస్తాం. మీలాగా మేము డొంక తిరుగుడు చెప్పాం. అందుకే మీ మొహం చూడడానికి రైతులు రాలే. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్ని కారులు పెట్టి పోలీసుల దగ్గరుండి రమ్మంటే మీకు ఎంతమంది వచ్చారు? మీరు దారి పొడుగీత చెక్ పోస్టులు పెట్టి ఆపితే మీరు రావడానికి లేదు అంటే మేము వెళితే ఎంతమంది వచ్చారు? దాన్ని బట్టే ఈ జిల్లాలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి రైతుల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, దానికి ఎంత సానుకూలత ఉందనేటువంటిది ఒకసారి బేరీజ్ వేసుకుంటే మీ ముఖాన చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం వాళ్ళని చూసి మేము వస్తాము అంటే ఒక భరోసా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి సంబంధించి నిలబడతాడు, చేస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు వచ్చాడు. కాబట్టి మీరు ఎన్ని ఉడత బెదిరింపులకు బెదిరించినా, మీరు ఏ విధంగా ప్రయత్నం చేసినా మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళం కాదు. ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఆ ప్రాంతానికి నెల్లూరు జిల్లాకి జరిగేటువంటి నష్టాన్ని రైతులకు తీసుకువెళ్ళి దాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిపించి మీరు ఆ రహస్య ఒప్పందం ఏదైతే రేవంత్ రెడ్డితో చేసుకున్నారో దాన్ని రద్దు చేసుకుని ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా ప్రారంభించే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు మాట్లాడేటువంటి చౌకబారు మాటల గురించి తెలియనటువంటి విషయ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏదో పెద్ద స్థాయిలో ఉండాలని చెప్పి వాళ్ళు మాట్లాడినంత మాత్రాన వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము చెప్పేది ఏంది, మాట్లాడింది చంద్రబాబు నాయుడు ఈ నూరు చెప్పడానికి ఎన్ని అబద్ధాలని ఆయన చెప్పాలా? చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు కదా. ఏబిఎన్ వెంకటేశ్వరరావుకి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు చెప్పాలా ఏమని నేను మాట్లాడలేదు అబద్ధం అని, ఇంతవరకు చెప్పాలా. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా మామూలుగా నాయన నేను ఏదైనా చెప్తాను నాకు తప్పడం లేదని ఏమన్నా మాట్లాడుకుంటాడు. ఎందుకంటే ఈ డీలు మాట్లాడుకున్నాడు, ఆ డీలు మాట్లాడుకోవడం పెద్ద పని కాదు రేవంత్ రెడ్డితో. కాబట్టి మీ డీల్ అర్థమైంది, మీ వ్యవహారం అర్థమైంది. ఏబిఎన్ వెంకటేశ్వరరావు ఇంకొక సంకటేశ్వరరావు వచ్చి చెప్పాల్సినటువంటి పని లేదు. దాని మీద ఒక స్పష్టత రైతులకు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా దీన్ని నీరుగార్చాడు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి మధ్య కుదిరినటువంటి రహస్య ఒప్పందంలో భాగంగా ఎత్తిపోతలు నిలిచిపోయింది. దానికి సంబంధించి 990 కోట్ల రూపాయల పనులు జరిగితే ఆ పనులు జరగలేదు, ఈ పనులు జరగలేదు. 2022 దాకా జరిగినటువంటి ఎంబుకులు ఉన్నాయి, మీరే చూశారు. ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు దాకా పని జరిగిందో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఒక పక్క వాటికి సంబంధించినటువంటి అభ్యంతరాలు వచ్చినా అవాంతరాలు వచ్చినా దానివల్ల ఆపేశారు. దీనివల్ల పర్యావరణానికి సంబంధించి దాని సమస్యలు అడ్రస్ చేస్తూనే న్యాయ పోరాటం చేస్తూనే ఆ ప్రాజెక్టు పనులు ఆయన పురోగతిలో ఉంచాడు ఒకటి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 3,800 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది త్వరగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కొనసాగుంటే ఈ సమయానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయ్యేది. నెల్లూరు జిల్లా కూడా సస్యశ్యామలంగా, భవిష్యత్తులో కూడా నెల్లూరు జిల్లా సస్యశ్యామలంగా ఉండేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు మనం అందరం కూడా రైతులు కూడా దురదృష్టం
చంద్రబాబు నాయుడు లాంటి వాడు రావడం మన దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారిని కోల్పోవడం కూడా దురదృష్టం. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది సంజీవి లాంటిది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిదే రైతులకు శరణ్యం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి నేను మనవి చేస్తాను.